బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాసం మహేష్ మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు. ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమి ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కాగా ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జలసాలకు అలవాటు పడిన ధర్మ మహేష్ యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేసే చాగాడు. ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీని సైతం తన పేరు మీదకు మార్చుకున్నాడు. ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసిక వేధింపులకు విసిగిపోయానని భార్య పోలీసులకు ఆశ్రయించింది. మరి దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మ మహేష్ పై కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సినిమాల్లో హీరోగా పనిచేస్తూ అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులకు గురి చేస్తున్న ధర్మ మహేష్ పై కేసు నమోదు చేసింది భార్య. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? అదనపు కట్నం కోసం హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గా గౌతమి పరిచయం అయింది. అప్పుడు 2019లో వీరు వివాహం చేసుకోగా ఒక కుమార్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తున్న యొక్క ధర్మ మహేష్ కి సంబంధించిన నేపథ్యంలో చూస్తే 2 సినిమాల్లో కూడా నటించాడు. ఒక సినిమా సింధూరం కాగా మరొక సినిమా డ్రింకర్ సాయి అనే సినిమాలకు సంబంధించి కూడా నటించడము. ఇప్పుడు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో పూర్తిగా ఎంజాయ్ సంబంధించిన మూమెంట్ లో ఉన్నారు. అంతేకాకుండా అమ్మాయిలతో తిరగడము, పూర్తిగా మద్యం సేవించడం ఇలాంటివన్నీ చేస్తూ భార్యను అదనపు కట్నం కోసం కూడా వేధించడంతో భార్య ఇటు పోలీసులను కూడా ఆశ్రయించింది. పోలీసులు అతని పైన పలు సెక్షన్ల కింద కూడా
కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించిన సెక్షన్ 85, 115/2, 316/2, 351/2, 352 సెక్షన్ కింద కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఈ యొక్క ధర్మ మహేష్ గతంలో సైతం కూడా వేధింపులు గురి చేయడంతో పోలీసులు ఆశ్రయించగా కౌన్సిలింగ్ ఇచ్చి కానీ దీనికి సంబంధించి ఈ యొక్క ధర్మ మహేష్ తీరు మార్చుకోకపోవడంతో ఇప్పటికీ కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో హీరోగా ఉంటూ రియల్ లైఫ్ లో మాత్రమే విలన్ గా ఉన్నారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిణామ కోసము భార్యను వేధిస్తున్నట్టుగా ఇందులో ఫిర్యాదులో పేర్కొంది. ఎస్, థ్యాంక్ యూ పవన్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని అన్నారు. ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5 రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు ఉన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్లకు వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణలోని 2 ఎమ్మెల్సీల సభ్యత్వ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు మధ్యంతరమేనని, తుది తీర్పు కాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కొందరు సంబరపడుతూ చేసే కమెంట్స్ పై స్పందించిన తన స్థాయి తగ్గించుకుని కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడడం సమంజసం కాదని కూడా అన్నారు. తన వైపు లాయర్ను నియమించి వాదనను వినిపిస్తామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీల గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి వివాదం చెలరేగుతా ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. సార్, ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎట్లా చూస్తారు, దీనిపైన ఎలా స్పందిస్తారు సార్? కోర్టు పరిధిలో ఉన్న విషయం మీద మనం మాట్లాడటం సమంజసం కాదు. అందులో ఇది తుది తీర్పు కాదు కాబట్టి దీనిపైన ఇప్పుడే వ్యాఖ్యానించవలసిన అవసరమూ లేదు. ఏదైనా ఉంటే సమయం వచ్చినప్పుడు వాటిపైన వివరాలు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఇది ప్రభుత్వము దీంట్లో కీలక పాత్రధారి. ప్రభుత్వం అన్నీ ఆలోచించి ఒక న్యాయ నిపుణుల సలహా మేరకు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఒక బాధ్యతతో వ్యవహరించే ఒక పెద్ద శక్తి అక్కడ ఉన్నప్పుడు మనము ప్రతి విషయం మీద మనం మాట్లాడి దాన్ని మాట్లాడటం కూడా అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదన్నా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. పోరాటంలో వాళ్ళు ఒక పాత్రధారులే కదా, కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. రాజకీయ నేపథ్యం ఉందనే వాళ్ళని పక్కన పెట్టిన దాసు శ్రవణ్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, ఇద్దరిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మీకు ఆ పదవులు కట్టబెట్టడం అంటే ఈ గవర్నర్ వ్యవస్థను ఎట్లా చూడాలి ఏంటి సార్? ఏదున్నా కానీ, ఎందుకంటే దీనిపైన తెలిసి తెలియక కోర్టు తీర్పులు చదవక చాలామంది మాట్లాడుతున్నారు. కోర్టు ఏమన్నదనేది ఎక్కడ కూడా రాయలేదు, ఎవరు కూడా చదవట్లేదు. కోర్టు చాలా స్పష్టంగా ఏమన్నదంటే ఏమేమి ఉండాలనేది రాజ్యాంగంలో రాస్తున్నాయి, అర్హతలు ఏంటి అనేది. ఆ అర్హతలతో పాటు మిగతావన్నీ అనర్హతలు కావు, అవి అర్హతలు. ఆ అర్హతల ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. దానికి సరి అయినటువంటి ఆధారాలతో వాళ్ళు అన్నీ గవర్నర్ ముందు పెడితే గవర్నర్ గారు వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి
ఆ అర్హతలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాజ్యాంగంలో రాస్తున్నాయి. దానిపైన మళ్ళీ మనం వివాదంలోకి దిగవలసిన అవసరం లేదు. సార్, ప్రధానంగా మీరు ఈ మధ్యంతర ఉత్తర్వుల కాపీ ఏమైనా చూసారా? ఎటువంటి అంశాలు ఇందులో పేర్కొన్నారు? అదేవిధంగా మీకు సంబంధించి మీ తరపున వాదనలు వినిపించేందుకు ఒక లాయర్ని ఏమైనా నియమించేందుకు ఆలోచిస్తూ ఉన్నారా? ప్రభుత్వం నుంచి ఫైట్ చేయబోతా ఉన్నారు? అంటే మాకు కూడా కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది కాబట్టి మేము కూడా ఒక లాయర్ని పెట్టి కోర్టు వారికి మా వంతు వాదన వినిపించినాం. తర్వాత దీని పైన ఇంకా అది కోర్టు ముందు ఈ వాదనలన్నీ ఉన్నాయి. మేము ఈడ ముఖ్యమైన కాదట, అక్కడ ప్రభుత్వము ఆడ కీలకమైనటువంటి పాత్రధారి కాబట్టి ప్రధాన పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది తీర్పు సెప్టెంబర్లో రాబోతా ఉంది. ఈ సభ్యత్వాలను రద్దు చేయాలి, తర్వాత కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే అప్పుడు కూడా ప్రభుత్వం మీ పేరే సిఫార్సు చేస్తే కనుక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎటువంటి ఆలోచనతో ఉన్నారు? ఇటువంటి నిత్య వివాదం మనకెందుకు, అడుగడుగున అవమానాలు మనకెందుకు అని వెనక్కి తగ్గుతారు? ఇవన్నీ విషయాల మీద ఇప్పుడు మాట్లాడటం కూడా మంచిది కాదు. ఇది ప్రిమెచ్యూర్ అవుతుంది, తొందరపాటు అవుతుంది. ఇంత తొందరపాటుగా వాటిపైన మాట్లాడటం కూడా మంచిది కాదు. మంచి చెడు ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కదా. ప్రభుత్వం ఏమన్నా ఉంటే వివరణ వాళ్ళు ఇస్తారు కదా. నేను మాట్లాడటం అనేది మంచిది కాదు. విద్యార్థి సంఘాలు కూడా కొంత సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు, మీ పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అది మన మీ దృష్టికి వచ్చిందా? దీనిపైన ఎట్లా స్పందిస్తారు సార్? మీరు అజాత శత్రువుగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపారు, సుదీర్ఘంగా అనేక అంశాలపైన పోరాటం చేశారు. ఇప్పుడు ఈ విషయాలపైన ఇదివరకు పనిచేసిన పద్ధతికి ఇప్పుడు చేస్తున్న పద్ధతికి తేడా ఉంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. నేను ఈ మధ్యన కొన్ని అవసరాల రీత్యా అమెరికా వెళ్ళవలసి వచ్చింది. కానీ అమెరికా వెళ్ళకముందు మేము ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో విషయాలు మాట్లాడిన తర్వాత దానిపైన మళ్ళీ రెండవ రౌండ్ కూడా చర్చ కొనసాగవలసి ఉండే. వాళ్ళు కూడా కోర్టు కేసులు, ఈ రిజర్వేషన్లు వాటి కారణంగా బిజీ ఉన్నారు, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మేము తప్పకుండా విషయాలపై మళ్ళీ మాట్లాడతాం. ఇదివరకు ఈ కార్యక్రమాల విషయంలో, ఈ సమస్యల విషయంలో ఎంత సీరియస్గా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే సీరియస్గా ఉన్నాము. ఏ విషయంలో కూడా మేము మినహాయింపు ఇవ్వటం లేదు. ఎంత సీరియస్గా దృష్టి పెట్టి పనిచేయాలో అంత సీరియస్గా పనిచేస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా మీరు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్తో కలిసి పనిచేశారు. ఉద్యమాన్ని కూడా ఒక జేఏసీగా ఫామ్ చేసినటువంటి వ్యక్తి మీరు. అటువంటి వేదికను పంచుకున్నటువంటి ఆ పార్టీ నేతలే ఇప్పుడు మీ పైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇక అది వాళ్ళ ఆలోచనకు, వాళ్ళ విజ్ఞతకు వదిలేయటం మంచిది. దానిపైన నేను మాట్లాడితే అది నా స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది. నేను మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన స్పందిస్తాను. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా తన వైపు నుంచి ఒక లాయర్ను నియమించుకొని తన వాదనలు వినిపిస్తాననేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు న్యూస్, హైదరాబాద్. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పేరోల్ రావడం సంచలనంగా మారింది. ఇద్దరు ఎస్పీలు నిరాకరించినా ఓ ఎస్పీ చొరవతో వ్యక్తి హత్య కేసులో జైలులో జీవిత ఖైదుగా ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పేరోల్ రావడం, ఆ తర్వాత ఆయన పలువురిని కలవడంపై అనుమానాలు, విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. శ్రీకాంత్ కు పేరోల్ ఇచ్చిన వారిపై సీఎంఓ ఆరా తీసింది. అలాగే పేరోల్ పై వచ్చి ఎమ్మెల్యేను కలిసిన అంశంపైన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ చేసిన దందాలపై హోంశాఖను నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో అరుణ అనే మహిళ పేరు తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ కు అరుణ ప్రియురాలని, నెల్లూరు జిల్లాలో ఆమె లేడీ డాన్ అనే విషయాలు బయటకు వచ్చాయి. నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాలో శ్రీకాంత్, అరుణ దందాలు, సెటిల్మెంట్లు చేస్తారని యువ రాజకీయ నేతలతోనూ ఆమె టచ్ లో ఉన్నారు అనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది. సార్లు పోతున్నాడు రోజుకి. అది మందల ఎవడుల్లా అయ్యప్ప. ఏటూరు నాగారం వద్ద గోదావరి నది ముళ్లకట్ట వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు.
పరిస్థితులు అడిగి తెలుసుకుంటూ అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని సీతక్క హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలను సైతం వర్షం నీటితో నిండిపోయి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. 20 రోజులుగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వర్షపు నీళ్లలోనే నిండి ఉండడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల పత్తి, మిర్చి పంటలు నీటిలో మునిగిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, ఎకరాకు ఇప్పటికే 50,000 నుంచి 80,000 వరకు నష్టం వాటిల్లినట్లు ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. కేశవపూర్, నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి కాజ్వేపై ప్రవహిస్తూ ఉండడంతో కాటారం, మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. బోర్లగూడెంలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పొచ్చర జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం అందాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అటవీ శాఖ అధికారులు పర్యాటకులను దగ్గర వరకు వెళ్లనివ్వడం లేదు. పర్యాటకులు కుటుంబ సభ్యులతో సందర్శించి జలపాత అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి 69,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు వేకువజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లను ఎత్తి దిగువ మంజీరా నదిలోకి 58,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అల్లూరు జిల్లా వీఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగు పొంగి పొర్లుతోంది. కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేకపల్లి, రాజుపేట గ్రామాల నుంచి అన్నవరానికి 200 మంది కూలి పనులకు వెళ్లారు. వాగు ఉధృతితో అవతలే ఉండిపోయారు కూలీలు. అధికారులు అక్కడకు చేరుకుని అన్నవరం కొండవాగు ఉధృతి తగ్గే వరకు ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు వర్షాలతో కొండవాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం, శబరి గోదావరి సంగమం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. వీఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతికి కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. కొండరాజుపేట, సోకిలేరు, జెల్లివారిగూడెం కాజ్వేపైకి వరద నీరు చేరడంతో 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మోతుగూడెం, పొల్లూరు జలపాతం వద్ద కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జలపాతం వద్ద టూరిస్టుల సందర్శనకు పోలీసులు నిలిపివేశారు. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 1 రోజు సెలవు కూడా ప్రకటించారు. విశాఖ జిల్లా అనంతపురం తగరపు వలస జాతీయ రహదారిలో సర్వీస్ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సర్వీస్ రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.
ఆనందపురం మండలం వెల్లంకి భీమునిపట్నం జోన్ సంగివలస జాతీయ రహదారుల సర్వీసు రోడ్లు వర్షపు నీరు మురుగునీటితో అస్తవ్యస్తంగా మారాయి. ఇక భీమునిపట్నం మండలం అమనాం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అమనాం జాతీయ రహదారి నుంచి అమనాం చేరేందుకు 2 రహదారులలో వర్షపు నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. దాంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. దాంతో అధికారులు దిగువకు 3,05,553 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో వరద నాగార్జునసాగర్ వైపు వెళుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగుల మేర నీరుంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వాళ్లతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై పడింది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలు ల్యాండింగ్ ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి. మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రధాన రహదారులు నీట మునిగాయి. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రోకపోకలు నెమ్మదించాయి. భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అటు హార్బర్ లైన్లో లోకల్ రైళ్లు కూడా 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాల దృష్ట్యా బీఎంసీ ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవులు ప్రకటించింది. ఇటు మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబై, థానే ప్రాంతాలకు ఆగస్టు 19 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ట్విట్టర్లో ట్వీట్, ఫేస్బుక్ లో కామెంట్స్, వాట్సాప్ లో చాటింగ్, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు. ఇప్పుడు ఇవే క్రేజీ కాన్సెప్ట్స్. నిత్యం ఆన్లైన్ లో ఉండి నెటిజన్లు హల్చల్ చేస్తూ ఉంటారు. వైరల్ వీడియోలతో, వైరల్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తారు. స్పీడ్ కు కళ్లెం పడడం లేదు. అయితే సోషల్ మీడియా సాడిస్టుల అరాచకానికి అంతం లేకుండా పోతోంది. ట్రేడింగ్ పిచ్చి పరాకాష్ఠకు చేరడంతో ఇష్టానుసారం థంబ్ నెయిల్స్ పెడుతూ అభూత కల్పనకు వండి వారుస్తున్నారు. సొమ్ము తెలంగాణ ప్రజలది, సోకు కాంగ్రెస్ లీడర్లది. రేవంత్ పాలనలో పరిస్థితిది. ప్రత్యర్థులపై హస్తం, సోషల్ మీడియా పంజా విసురుతోంది. ప్రశ్నిస్తే గొంతుకులపై వ్యక్తిత్వ వాహనాల హననానికి పాల్పడుతోంది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అనుక్షణం అక్కస్సు వెళ్లగక్కుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేసే కేంద్రాలుగా ఉండాలి. పాలకులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. కానీ గవర్నమెంట్ ఆఫీసులు కాంగ్రెస్ తోళ్ల సోషల్ మీడియా క్యాంపులుగా మారిపోయాయి అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని హ్యాక్ భవనానికి టీఎస్టీఎస్ ఆఫీసును ఫేక్ ఫ్యాక్టరీలు మార్చేశారు కాంగ్రెస్ పెద్దలు. నకిలీ, మకిలీ వార్తలతో రాజకీయ ప్రత్యర్థులపై కత్తులు దూస్తున్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని హాకా భవనంలోని టీఎస్టీఎస్ ఆఫీసును తమ విష ప్రచార కేంద్రాలుగా మార్చేసింది అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ల సారథ్యంలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అడ్డాగా మార్చుకున్న ముఖ్య భవనాల్లో హెచ్జీసీఎల్ ఒకటి,
నానక్రామ్గూడలో ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయంలో మైండ్ షేర్ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది అనే విమర్శలు వెలువెత్తాయి. అక్కడి నుంచి 4 సోషల్ మీడియా పేజీలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా విష ప్రచారం జరుగుతోంది. చాకిరేవు తెలంగాణ గళం శతాగ్ని కొడుకులు ఆపన్న హస్తం పేర్లతో ఖాతాలు నడుస్తున్నాయని గులాబీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నాంపల్లిలోని హాకా భవన్ లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలోనూ సేమ్ సీన్. సాంకేతిక సేవలు అందించాల్సిన ఆఫీసుల్లో నకిలీ వార్తలు రాజ్యమేలుతున్నాయి. తెలంగాణ స్క్రైబ్ ను నడుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగత ద్వేషాలను వెళ్లగక్కేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకునే విష సంస్కృతి కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో చిప్ పబ్లిసిటీ శృతి మించిపోతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఉచ్చరించడానికి సైతం వీలు కాని భాషలో ప్రత్యర్థులపై బూతులు తిట్టడమే కాదు, వారి కుటుంబంలోని ఆడపడుచుల వ్యక్తిత్వాన్ని హరణం చేసే కామెంట్స్ పెడుతున్నారు సోషల్ సైకోలు. వాటిని వైరల్ చేసి ఆనందం పొందే కీచకులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. 6 గ్యారంటీలపై ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది రేవంత్ సర్కార్. ఫేక్ న్యూస్ తో ప్రజలను కన్ఫ్యూజన్ లో నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకు కార్పొరేషన్ చైర్మన్ల సారథ్యంలో ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసింది. అయితే పార్టీ పరంగా చేయాల్సిన పనులను దర్జాగా ప్రభుత్వ ఖజానాతో చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఫేక్ ఐడీలు, నకిలీ అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లతో ప్రశ్నించే గొంతుకులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, వావి వరుసలు అంతకంటే లేవు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు, చేతికి ఎంత వస్తే అంత రాస్తారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఒక్కొక్కడికి వెర్రి వేయి తలలు వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఇదే దందా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సోషల్ రాక్షసుల గురించి చెప్పనక్కర్లేదు. బరి తెగింపుతో రెచ్చిపోతున్నారు. అటు పాలక పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి మద్దతుగా పేట్రేగిపోతున్నారు. అధికార పక్షానికి తమకు వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నీ చెడ్డగా, నీచంగా కనిపిస్తాయి. ప్రతిపక్షాలకు పాలక పక్షం ఏం చేసినా తప్పుగా కనిపించడం పరిపాటిగా మారింది. ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది రేవంత్ ప్రభుత్వం. కానీ ఏడాదిన్నరగా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు. దీంతో పోరాట చైతన్యం కలిగిన తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. అయితే సమాధానం చెప్పాల్సిన పాలకులు తమదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో సోషల్ మీడియా సైతం పీక్స్ కు చేరుకుంది. కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా విషపు రాతలతో క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతోంది రేవంత్ సర్కార్. ఎవరినైనా అంటాం, ఏమైనా అంటాం, ఎంతైనా అంటాం అన్నట్లుగా సోషల్ వారియర్స్ గీత దాటుతున్నారు. చేయాల్సిన పని కాకుండా చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భావ దారిద్ర్యాన్ని చాటుకునే వికృత పోకడలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే సైకోలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నారు. సోషల్ మీడియా ముసుగులో మానసికంగా వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పే మానవ మృగాలను కట్టడి చేయాల్సిందే. ఎలాంటి చర్యలు లేకపోవడంతో విశృంఖలత్వం పెరిగిపోతోంది. సోషల్ మీడియా న్యూస్ ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తుంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అయిపోతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారు కొందరు సైబర్ చిల్లరగాళ్లు. ప్రసార మాధ్యమాలు హీరోలను జీరోలు చేయడమే కాదు, హీరోలను హీరోలుగా కూడా చేస్తాయి. సోషల్ మీడియా చేతిలో పడితే కథ మామూలుగా ఉండదు. అలాంటి సోషల్ మీడియా అనే ఆయుధం ఇప్పుడు పక్కదారి పట్టినట్లయింది.
సోషల్ మీడియాలో వాస్తవాలకు విరుద్ధంగా అడ్డగోలు వార్తలను ప్రసారం చేస్తున్నారు. అసత్య ప్రచారంతో వ్యక్తుల గౌరవాలకు భంగం కలిగేలా చేస్తున్నారు. మీడియా ముసుగులో సమాజంలో అలజడి సృష్టించే నేరస్తులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇటు సోషల్ మీడియాలో చేసే విష ప్రచారం వల్ల సమాజంపై దుష్ప్రభావం కలుగుతోంది.